యోగిని, కవయిత్రి, మహాభక్తురాలు వెంగమాంబ దివ్య చరితాన్ని దృశ్యమానమునర్చే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అన్నమయ్య లాలి తరిగొండమ్మ హారతి అనేది ఓ సుప్రసిద్ధ నానుడి. ప్రతిరోజు తిరుమల శ్రీ వెంకట విభుడు హరి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య లాలిపాట ఆలకించినదే పరమ పావని తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అందుకోనిదే పవళింపునకు పూనుకోడు. వారిద్దరిపై అంతటి అనురాగం శ్రీ స్వామికి. తిరుమల తిరువేంగళనాథుని సన్నిధిన ఎందరెందరో భక్తవరేణ్యులు తమ తమ బతుకులు పండించుకున్నారు, జీవన సాఫల్యాన్ని పొందారు. అలాంటి మహితాత్ముల కోవలోని మేలుపంతి భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ. దేశంలో గనుతుకెక్కిన నృసింహాలయాల్లో తరిగొండ క్షేత్రం ఒకటి. తరికొండ వ్యావహారిక క్రమంలో తరిగొండ అయ్యింది. తరి అంటే పెరుగు అని అర్థం. ఒక కుండలో కవ్వంతో పెరుగు చిలుకుతుండగా బయల్పడ్డ దేవుడి పుట్టుశిల మూలంగా ఈ ప్రాంతం తరిగొండగా నామం వడిసింది. తరిగొండ గ్రామదేవత మొగసాలమ్మ సన్నిధి సమీపాన గల ఒక అగ్రహారంలో వెంగమాంబ 1730 సంవత్సరం ప్రాంతంలో జన్మించింది. తల్లిదండ్రులు కానాల మంగమాంబ, కృష్ణయామాత్యులు. బిడ్డలు లేని కృష్ణయ్య దంపతులు తిరుపతి ఏడుకొండల యాత్ర చేశారు. తిరుమలకేగి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తమకు సత్సంతానం కలగాలని కోరుకున్నారు. అచిరకాలంలోనే కృష్ణయ్య దంపతుల కల ఈడేరి పండంటి పసిబిడ్డ ఉదయించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంతో పుట్టినందున ఆ ఆడబిడ్డకు పెద్దల అనుమతితో వెంగమాంబ అని పేరు పెట్టారు. ఒక పక్క తమ ఇలవేల్పు తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ప్రభావము, మరోపక్క తిరుమల వెంకటపతి అనుగ్రహము కలగలసి ఆ బాలిక పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్ననాటి నుండే దివ్య తేజస్సుతో తొణికిసలాడసాగింది. భక్తి పారవస్యంతో నడకలు నేర్వసాగింది. వెంగమాంబ సైతం పసిప్రాయం నుండే దైవశక్తిని గ్రోలి ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో ఓలలాడేది. నాటి సంప్రదాయానుసారంగా 10 ఏళ్లకే వెంగమాంబకు పెళ్లి చేయ నిశ్చయించారు తల్లిదండ్రులు. చిత్తూరు సమీపంలోని నారగుంటపాలెం వాస్తవ్యులు ఇంజేటి వెంకటాచలపతితో వివాహ నిర్ణయం జరిగింది. పెళ్లికి ఒప్పుకోని వెంగమాంబ శ్రీ వెంకటపతే తన పతిగా ప్రకటించింది. కూతురు మాట కాదని బలవంతంగా వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తృవియోగం. సమాజం దృష్టిలో బాల వితంతువే అయినా భగవంతుడే నా పెనిమిటి అంటూ ముత్తైదువుగానే కొనసాగింది సాధ్వి శిరోమణి తరిగొండ వెంగమాంబ. చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గరి శ్రీ యోగభోగ సోమేశ్వరాలయం, మడికయ్యల శివాలయంగా కూడా దీన్ని చెప్పుకుంటారు. ఒకప్పుడు గొప్ప విద్వత్ కేంద్రం, సిద్ధస్థలం. రూపాంతరం సుబ్రహ్మణ్య యోగి అనే వేదాంతి ఇక్కడ ఆలయ ఆవరణంలో నివసించేవారు.
వారు విద్యారణ్య స్వామి గురు పరంపరకు చెందిన మహా సాధకులు. కూతురు మానసిక స్థితి సరిగా లేదని భావించి వితంతువైన వెంగమాంబను శ్రీ సుబ్రహ్మణ్య యోగి చెంతకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కన్న కూతురును కటాక్షించే మార్గం సూచించమని వేడుకొన్నారు. శిష్య వాత్సల్యంతో అనురాగ వదనుడై శ్రీ సుబ్రహ్మణ్య దేశికులు వెంగమాంబకు బ్రహ్మ విద్యోపదేశం గావించారు. పంచదశి మంత్రాన్ని, నారసింహ మంత్ర రాజాన్ని ఉపదేశించారు. యోగాభ్యాస పద్ధతులను బోధించారు. బ్రహ్మ విద్యా రహస్యాలను విశదీకరించారు. గురువర్యుని ఆశీస్సులతో తరిగొండ చేరుకున్న వెంగమాంబ మంత్ర జపాన్ని, యోగ విద్యను దీక్ష దక్షతలతో సాధన చేసి అచిరకాలంలోనే ఆధ్యాత్మికంగా సమున్నత స్థాయి అందుకోవడం జరిగింది. యోగ సమాధిలో ఉన్న వెంగమాంబకు హఠాత్తుగా ఒకరోజు దివ్య జ్ఞానసిద్ధి కలిగింది. దేదీప్యమానంగా వెలుగులీనుతున్న బీజాక్షరాలు ఆకాశం నుండి ఆమె చైతన్యంలోకి ప్రవేశించాయి. నూతన శక్తితో ఒళ్ళు పులకరించింది. సరస్వతి సాక్షాత్కారం సంభవించింది. అప్పటినుంచి యోగ సాధన, కవిత్వ రచన ఆమె హృదయాకాశాన పరమోన్నత స్థాయిలో గుబాలించాయి. తన ఈ ఆత్మ సాక్షాత్కార ఇతివృత్తాంతాన్ని వెంగమాంబ తాను రచించిన శ్రీ వెంకటాచల మహాత్మ్యం కావ్యంలో 2 పద్యాల రూపంలో ప్రస్తావించడం గమనార్హం. బాల్యాన ఓనమాలు సైతం దిద్దకపోయినా, వ్యాకరణాన్ని ఔపాసన పట్టకపోయినా, అలంకార శాస్త్రాన్ని అభ్యసించకపోయినా, ప్రాచీన కావ్యాలను పఠించకపోయినా, తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహము, యోగ విద్యా పాఠవము, గురుదేవుల ప్రోత్సాహము, ఇంట్లోని సాహితీ సాంప్రదాయ వాతావరణము తోడుకాగా వాగ్దేవి కృపతో తన ఇష్టదైవం తరిగొండ నృసింహ దయాపయోనిధి అని సంబోధిస్తూ ఓ సుముహూర్తంలో కవితా రచనకు శ్రీకారం చుట్టింది వెంగమాంబ. ఇదిలా ఉండగా భర్త చనిపోయినప్పటికీ ముత్తైదువ చిహ్నాలను వదలని వెంగమాంబ ప్రవర్తన పూర్వాచార పారాయణులకు కోపహేతువయింది. ఈ వ్యవహారాన్ని విచారించేందుకు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 అభినవోద్దండ విద్యా నృసింహభారతి తరిగొండ విచ్చేశారు. వాద ప్రతివాదనల అనంతరం వెంగమాంబ మహిమను గుర్తెరిగిన పీఠాధిపతి ఆమె గొప్ప తపోశక్తిగల వ్యక్తి అని, ఆ పరమ భక్తురాలిపై ఆంక్షలు విధించడం తగదని హితవు పలికారు. తరువాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో తరిగొండ గుడిలోని ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక యోగనిష్టలో కాలం గడిపే వెంగమాంబ అంతర్వాణి ప్రబోధం మేరకు తన పతిగా భావించే వెంకటపతి నిలయమైన తిరుమలకొండ చేరుకునే సమయం ఇక ఆసన్నమైందని గ్రహించింది. తరిగొండ నుండి అరణ్య మార్గాన శేషాచల కొండలకేసి బయలుదేరింది. సిద్దలగండి చెరువు మీదుగా తలకోన చేరుకుంది. తలకోన సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని తాంబేలేరు దాటి సందేకాపు మొగలిపెంటలో విడిది చేసింది. మొగలిపెంట దట్టమైన అరణ్యసీమ. పెద్ద పులులు, పెను సర్పాలు,
తదితర వన్యజీవాలకు ఆశ్రయ ప్రాంతం. ఇక్కడి యుద్ధగల తీర్థం తిరుమల గుడి కేంద్రంగా గల 108 దివ్య తీర్థాలకు తలమానికం. తీర్థ సమీపాన తపస్సు చేసుకోసాగింది. తాను స్వయంగా గీసి అర్చిస్తూ వచ్చిన శ్రీ హనుమంతుల వారిని ఇక్కడ ఇప్పటికీ చూడవచ్చు. కొంతకాలానికి తరిగొండ వెంగమాంబ శేషాచల అడవుల్లోని మరో మహత్తర తీర్థరాజమైన తుంబురకోన చేరుకుంది. ఆమె తపస్సు చేసి తరించిన గుహబిలం తరిగొండమ్మ గవిగా నామాంతరం చెందింది. ప్రతిరోజు సూక్ష్మ శరీరయానంతో వెంగమాంబ ఈ గవిగుండా ప్రయాణించి తిరుమల గుడి చేరుకొని శ్రీ స్వామివారిని అర్చించి వచ్చేదని ప్రతీతి. శ్రీమత్ పరంధామ జీవావళి స్తోమ సారాంబుద శ్యామ సంపూర్ణ సత్కామ కందర్పలావణ్య కంజోద్భవాగణ్య షాడ్గుణ్య సంపన్న సంరక్షితాపన్న తిరుమల చేరుకొని స్థల సంప్రదాయానుసారంగా జగజ్జనని అలమేలు మంగమ్మ అనుమతితో వెంకటాద్రిపైనే తన నివాసం ఏర్పరుచుకుంది వెంగమాంబ. అప్పటి హతీరాంజీ మఠం మహంత్ ఆత్మారాం దాసజీ ఆ మహానుభావురాలిని ఆదరించి ఆశ్రయం కల్పించాడు. అప్పటికే ప్రసిద్ధులై పలుకుబడి కలిగిన తాళ్లపాక వంశీయులు వెంగమాంబ భక్తి ప్రపత్తులను పాండితీ ప్రకర్షణను గమనించి ఆమెను ప్రోత్సహించారు. తన మహిమలు రచనలతో వెంగమాంబ కీర్తి దశ దిశలు పాకింది. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు చుట్టుకున్నాడు. ఎడమ చేతను కత్తి ఇరవంద పట్టి కుడి ధరణిపై గురి పెట్టినాడు. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు వర్ణము గలవాడు. తెల్లనై తగు పట్టే తిరుమణివాడు. కలికి చూపుల గొప్ప కన్నులవాడు. మొలక నవ్వులవాడు ముద్దులవాడు. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు.
తిరుమల గుడికి ఉత్తర దిక్కున గల తన నివాసం వచ్చిపోయే సాధ్ సంతులు, మహిళామణులు, కవి పండితులు, భక్త యాత్రికులతో సందడి చేయసాగింది. తాను నివసిస్తున్న కుటీర సముదాయాన్ని తరిగొండమ్మ మఠమని, తరిగొండమ్మ తోట అని జనాలు పిలవసాగారు. తన సారస్వత యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. అష్టగంటాలు పేరిట 8 వ్రాయసగాళ్లు ఆమె రచనలను తాళపత్రాలపై ఎత్తి రాసేవారు. వాటిలో పలు పద్యకృతులు, యక్షగానాలు, ద్విపద కావ్యాలు ఉన్నాయి. ఆమె సారస్వతంలో తరిగొండ నృసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకము, రాజయోగ మృతసారము, బాలకృష్ణ నాటకము, విష్ణు పారిజాతము, శ్రీ వెంకటాచల మాహాత్మ్యము తదితర 18 రచనలు ప్రధానమైనవి. ఇవిగాక ఆయా సందర్భాల్లో ఆసువుగా చెప్పిన పద్యాలు, శ్లోకాలు మరెన్నో. పూర్వ కవుల స్థుతిలో తాళ్లపాక అన్నమయ్య ప్రస్తావన చేసిన ఏకైక విద్వన్మణి తరిగొండ వెంగమాంబ. శ్రీ స్వామివారికి పూలహారాలు, తులసీ కుసుమ మాలికలు సమకూర్చడానికి వెంగమాంబ తిరుమల పాప వినాశనం కాలిబాట పక్కన ఓ తటాకాన్ని తవ్వించింది. అది అమ్మోరమ్మ బావిగా ప్రసిద్ధిగాంచింది. బావి తవ్వేటప్పుడు అడ్డుపడిన బండను బద్దలు చేయగా ప్రతీతి. ఓ తల్లి గంగా భవానీ రావే ఖ్యాతిగా ఇచ్చటికి కపటము మాని. ఓ తల్లి గంగా భవానీ. హరిపాదమున పుట్టినావు పురహరుని జటాజూటమున నిలిచినావు. హరిపాదమున పుట్టినావు పురహరుని జటాజూటమున నిలిచినావు. పరమ పవిత్రవైనావు. పరమ పవిత్రవైనావు. మా పాలిట వెలసి పూజలందుకున్నావు. ఓ తల్లి గంగా భవానీ. ఇలా వెంగమాంబ మహిమలు, మహత్యాలు జనలోకంలో వెల్లువెత్తసాగాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో నృసింహ జయంతి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండేది. ఈ ఉత్సవాలు, అన్నదానాలు, ఇతర ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ఎందరో రాజులు, జమీందారులు, పాలేగార్లు, ధనిక స్వాములు, రైతులు తదితరులు ధన ధాన్యాలు, భూరి విరాళాలు అందచేయసాగారు. ఈ మేరకు దానపత్రాలు సైతం తయారయ్యాయి. పరమ యోగిని, మహాజ్ఞాని, భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 1817వ సంవత్సరం ఈశ్వర శ్రావణ శుద్ధ నవమి నాడు పద్మాసిని అయి నిర్వికల్ప సమాధిలో కుండలిని శక్తిని షట్చక్రాల గుండా ప్రేరేపించి సహస్రారంలో ఉత్తేజింపజేసుకుని పరమపదం చేరుకుంది. ఆ మహాసాధ్వీమ తల్లి సజీవ సమాధి చెందిన స్థలాన ఓ బృందావనం వెలిసింది. తిరుమల ఆదివరాహస్వామి ఆలయానికి వాయువ్యంగా తరిగొండ వెంగమాంబ బృందావనం నేటికీ తన దివ్య తేజో తరంగాలను ప్రసరింపచేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎందరో సాధకులు, భక్తజనులు ఆ రావి చెట్టు కాండానికి అశ్వముఖంతో కూడిన శ్రీ హయగ్రీవ స్వామి దైవాకృతి వెలసింది. వెంగమాంబ శ్రీ హయగ్రీవ స్వామి ఉపాసకురాలు కూడా. తన పావన భక్తురాలి చెంతకే శ్రీ హయగ్రీవ స్వామి ఏతెంచడం ఎంతటి మహద్భాగ్యమో కదా. పరమయోగిని, భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ సీడీలు, డీవీడీలను రూపొందించడం,
జయంతి వర్ధంతి ఉత్సవాలను నిర్వహించడం, సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. తన స్వస్థలమైన తరిగొండలోనూ, తిరుపతి, తిరుమలలోనూ ఉత్సవాలు నిర్వహిస్తారు. తరిగొండలోని లక్ష్మీ నృసింహస్వామి గుడిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2008 సంవత్సరం మే 30న దత్తత తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మూలమూర్తికి ప్రతిరోజు ఉదయం తరిగొండమ్మ హారతి ఇవ్వడం ఆచారం. తిరుమలలోని ప్రతినిత్యం వేలాది మందికి అన్నప్రసాదాన్ని వితరణ చేసే భవనానికి సైతం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంగా నామకరణం చేశారు. నిజానికి ఈ భవనం వెలిసిన చోటే మునుపు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్త యాత్రికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండేది. తిరిగి అదే చోట అన్నప్రసాద ప్రాంగణం వెలియడం ఆ మహాతల్లి సత్సంకల్పానికి సంకేతం. బిడ్డలు కడుపారా భుజించడం కన్నా ఆ మాతృహృదయం ఇంకేం కోరుకుంటుంది? అందుకే తరిగొండ వెంగమాంబ మాతృశ్రీ అయ్యింది. భారత తపాలా శాఖ వారు 2017వ సంవత్సరం ఏప్రిల్ 26న ప్రఖ్యాత కవయిత్రి తరిగొండ వెంగమాంబ తపాలా స్టాంపును విడుదల చేశారు. ఆ మహా మనీషికి ఇదో ఘన నివాళి. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన పాయిని అయిన మా పాలి అలమేలు మంగమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. తిరుమల శ్రీ వెంకటేశ ప్రభు ప్రభ ఉన్నంతకాలం ఆచంద్రార్కం తరిగొండ వెంగమాంబ లాంటి భక్త లలనామణుల కీర్తి వెలుగులు విరచిమ్ముతూనే ఉంటుంది. తాళ్లపాక అన్నమయ్య, హతీరాం బావాజీ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ లాంటి దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన ఘన వ్యక్తుల వల్లే శ్రీ స్వామికి అంతటి తేజము, వైభవమును కాదంటారా? మహాతపస్విని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబకు నమో వాకాలు. ఓం నమో వెంకటేశాయ.